అయ్యా కేటీఆర్, అరచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపలేడని ఒక సామెత ఉన్నది. నీవెన్ని కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఈ ప్రభుత్వం మీద అడ్డుకోవాలని చూసినా, నీ కబ్జాదారుల బండారం బయట పెడుతుందని కుట్రలు చేసి కుతంత్రాలు చేసి రంగనాథ్ గారి మీద చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేసినా కానీ రంగనాథ్ పోతే ఇంకో రంగనాథ్ వస్తాడు. దాంట్లో ఏం పెద్ద తేడా ఏముండదు. పోలీసు వాళ్ళకి ప్రమోషన్ వస్తే పోలీస్ స్టేషన్కే పోతాడు, ఇంకో పోలీస్ ఆయన వస్తాడు. పోస్ట్ మ్యాన్ అయితే రాదు కదా. ఆ రకంగానే ఈరోజు ఈ కుక్కట్పల్లి ప్రాంతంలో కావచ్చు, ఈ హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి చెరువులు, కుంటాలు, రోడ్లు, నాలాలు కబ్జాలకు గురై ఈ హైదరాబాద్ మహానగరాన్ని 10 ఏళ్ళు విధ్వంసం చేస్తే ఈ కబ్జాకారుల నుండి దాదాపు హైడ్రా ఏకంగా 1,50,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని కబ్జారాయిల చీరల నుంచి విడిపించినటువంటి ఘనత హైడ్రాకు దక్కుతుంది, రంగనాథ్కు దక్కుతుంది. అదేవిధంగా ఈ హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. ఇక మీ బండారం బయటపడుతుంది. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉండి చేసినటువంటి లంగతనాలు, దొంగతనాలు, దోపిడీలు, కబ్జాలు అన్నీ బయటపడతాయని చెప్పి ఈరోజు మీ కడుపుల మంటతోని హైకోర్టుకి వెళ్ళి కేసులు వేయించి రంగనాథ్ గారి మీద ఏదో మీరు కక్ష సాధించారు. కానీ తెలంగాణ ప్రజలు ఈ రకంగానే మీరు చేస్తే మీ ముఖం మీద ఉమ్మేయడం ఖాయం. రంగనాథ్ లాంటి ఒక హానెస్ట్ ఆఫీసర్ మీద ఏ రకంగా మీకు ఈరోజు విషయం కక్కుతున్నారు చూడండి. ఒకసారి కుక్కట్పల్లి ఈ నల్ల చెరువు చూడండి. ఒకసారి మనం చూసుకున్నట్లయితే మిత్రులారా, ఇది మొత్తం ఆక్రమణలకు గురై 30 ఎకరాలు ఉన్నటువంటి చెరువు 14-15 ఎకరాలకు మొత్తం ఆక్రమణకు గురైంది. ఈరోజు అక్రమాలను మొత్తం తొలగించి మళ్ళొకసారి ఈ చెరువుని 30 ఎకరాలు యథాస్థితికి తీసుకురావడమే కాకుండా ఈ చుట్టూతా దాదాపు 1.5 కిలోమీటర్ వాకింగ్ ట్రాక్ వేసిండ్రు. అదే రకంగా ఇక్కడ జిమ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసిండ్రు. ఇక్కడ ప్రతిరోజు కొన్ని వేల మంది ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి కుక్కట్పల్లి కావచ్చు, మూసపేట కావచ్చు, జగద్గిరిగుట్ట కావచ్చు, ఈ ప్రాంతాల ప్రజలు మొత్తం వచ్చి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మీ కుట్రలతోని కుతంత్రాలతోని ఈ హైడ్రా ఉండొద్దు, ఈ అక్రమాలు తొలగొద్దు, ఈ చెరువులకు మొత్తం కబ్జాలు కావాలనేటటువంటి ఉద్దేశంతో మీరు పనిచేస్తున్నారంటేనే తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నది. కేటీఆర్ ఇకనైనా నీ కుక్క బుద్ధి, నీ వంకర బుద్ధి మానుకో. ఒక్క రంగనాథ్ పోతే నేను చెప్తున్నా కదా, 100 మంది రంగనాథులు వస్తారు. మీరు 10 ఏళ్ళు దోసుకున్నటువంటి దోపిడి సొమ్ముని మొత్తం కక్కిస్తాం బిడ్డ నీవు అనుకున్నావు. కాబట్టి కుట్రలు చేయొద్దు, కుతంత్రాలు చేయొద్దు. ఇటువంటి ఆస్తుల్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ మహానగరం ఈరోజు దగ్గర 1 కోటి జనాభా ఉన్నది. ఈ 1 కోటి జనాభాకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉండదు. ఇటువంటి చెరువుల్ని మనం కాపాడడం వల్ల భవిష్యత్తులో ఈ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, వాటర్ సమస్య లేకుండా అవుతుంది. అత్యధిక వర్షం వచ్చినప్పుడు ఈ లోతాటు ప్రాంతాలు మొత్తం జలమయం కాకుండా కూడా ఈ చెరువులు కాపాడుతాయి. ఈ చెరువులను మనం కబ్జాలు చేస్తే ఏమవుతుంది? కాలనీలు మొత్తం మునిగిపోతాయి. గతంలో మనం చూడలేమా? కాబట్టి మీరెన్ని కుట్రాలు చేసినా కుతంత్రాలు చేసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేస్తాడు. మీలాక కబ్జా రాయిలకు దొంగలకు ఆయన సర్ది కట్టడు. ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో ఆ పని మాత్రం చేస్తాడు. ఇకనైనా నీ గుంతనక్క తెలివితేటలు, నీ నక్కజిత్తులు మానుకోవాలని కేటీఆర్ని హెచ్చరిస్తున్నా. నీకు వీలైతే రా, ఈ కుక్కట్పల్లి నల్ల చెరువు కావచ్చు, బోరబండ సున్నం చెరువు కావచ్చు, హైటెక్ సిటీ దగ్గర ఎన్కన్వెన్షన్ చెరువు కావచ్చు, అదేవిధంగా బతుకమ్మ కుంట కావచ్చు, వీటన్నిటిని చూడు. ఫామ్ హౌస్లో నిండా దీన్ని ఎల్లెలకల అనుకోవడం చూడు కాదు, ఇక్కడ వచ్చి చూడు. ప్రజల యొక్క స్పందన తెలుసుకో. ప్రజలు ఏ రకంగా సంతోషంగా ఉన్నారో ఈ పార్కులు పునరుద్ధరించడంతో ఒకసారి చూసి మాట్లాడాలని మరొకసారి డ్రామారావుని హెచ్చరిస్తున్నా. నీ బుడుబుడుకలు కట్టి పెడితే బాగుంటుందని సలహా ఇస్తున్నా.